నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 11వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఏర్పడబోతూ ఉన్నాయి. మంచి నిర్ణయం ద్వారా మీకు రేపటి రోజున శుభాలు చేకూరతాయి. బాధ్యతలను మీరు శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. అందరినీ మీరు రేపటి రోజు నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. ఇబ్బంది కలిగించేవారు మీ చుట్టూ తిరుగుతున్నారు. మిత్రుల ద్వారా కొంచెం సమస్యలు అనేవి మీకు ఉండేవి తొలగిపోతాయి. ఇక అలాగే కొన్ని పనులలో మీకు మిత్రుల ద్వారా విజయం కూడా లభిస్తుంది. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే బంధువుల నుండి కూడా ఒక శుభవార్త మీరు వింటారు. రేపటి రోజున ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీకు పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆఫీసులో కూడా మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీకు తిరిగి రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. అలాగే మీరు అనుకున్న పనులన్నిటినీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున చెడు అలవాట్లకు మీరు, చెడు స్నేహితులకు మీరు, చెడు వ్యసనాలకైతే దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మీకే మంచిది. ఈ రాశి వాళ్లకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా కూడా ధనలాభం మీకు కలిగే సూచన అనేది బలంగా కనబడుతోంది. వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అనుకోకుండా డబ్బులు వచ్చే సూచన కూడా ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. వ్యాపారులకి కూడా మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. మీరు చేసే పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి. రావాల్సిన బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి అందుకుంటారు. బ్యాంకు పరమైనటువంటి లోన్స్ ఏవైనా మీరు ప్రయత్నం చేస్తూ అప్లికేషన్ పెట్టి ఉంటే గనుక ఆ ప్రయత్నాలు లోన్స్ అనేవి ఇప్పుడు మీకు మంజూరవుతాయి. ఈ రాశి వాళ్లకు రేపటి రోజున వ్యాపార పరంగా తొందరపాటులో ఏవి నిర్ణయం కూడా తీసుకోవద్దు. తొందరపాటు పెట్టుబడి కూడా పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు అన్ని కోణాల నుంచి మీరు 1-2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే పెట్టుబడులు జరపండి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుదిరితే వినాయక మందిరానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.